శుభమంగళం. నా పేరు నాగరాణి. నేను లిటిల్ స్కాలర్ హై స్కూల్లో తెలుగు టీచర్గా వర్క్ చేస్తున్నాను. హలో కిడ్స్. సో నేను తీసుకునే సబ్జెక్ట్ తెలుగు. ఆల్రెడీ మనము తెలుగులో వర్ణమాలలో అక్షరాలని మనం నేర్చుకుంటున్నాం కదా చిల్డ్రన్. సో వర్ణమాలలోని అక్షరాలని మనం నేర్చుకుంటున్నాం. ప్రీవియస్ క్లాస్లో ఆ నుంచి అహా వరకు మనం నేర్చుకున్నాం. ఒక్కసారి వాటిని రివైజ్ చేసుకుందాము. ఆ అలా, ఆ అలా, ఆ ఆవు, ఈ ఇటుక, ఈ ఇటుక, ఈ ఈగ, ఈ ఈగ, ఉ ఉడత, ఊడలు, ఊయల ఊడలు కూడా వస్తుంది. రు ఋషి, రు ఋషి, రూ రూకా, రూకా అంటే 1 రూపీ కాయిన్ ని రూకా అంటారు. ఏ ఎలుగుబంటి, ఏ ఎలుగుబంటి, ఏ ఏనుగు, ఏ ఏనుగు, ఐ ఐదు, ఐ ఐదు, ఓ ఒంటె, ఓ ఒంటె, ఓ ఓడా, ఓ ఓడా, ఔ ఔటు, ఔ ఔటు, అందెలు, అహ అంతఃపురం. ఓకే చిల్డ్రన్. సో తర్వాత మరి ఆ టు అహా వరకు నేర్చుకున్నాం. తర్వాత ఖా నుంచి బడిరా వరకు అక్షరాలు నేర్చుకుంటాం. సో ఇవాళ ఖా ఖ ఏం చెప్తున్నాను? క ఖ. సో ఖ అంటే ఏంటంటే క కమలం, క కమలం. కమలం రాద్దామా? చూడండి. సో నేను క్లాస్ యాక్టివిటీ రాస్తున్నాను. సో క్లాస్ యాక్టివిటీ వల్ల మనం నేర్చుకుంటున్నాము. సో కా చూడండి ఎలా రాస్తున్నానో, ఈ డాట్స్ అన్ని కలుపుతూ రాయాలి చిల్డ్రన్. సో మొదటగా ఇలా వచ్చింది చూడండి. పేజ్ నెంబర్ అందరు చూస్తున్నారా? పేజ్ నెంబర్ 20. పేజ్ నెంబర్ 20లో చూడండి. కా కమలము, కా కమలము. అదే విధంగా చూడండి, ఈ డాట్స్ అన్ని జాయిన్ చేసుకుంటూ ఎక్కడ వరకు రాయాలి? ఇక్కడ స్టాప్ చేసేసేయాలి. సో మళ్ళీ అదే విధంగా కలుపుతూ డాట్స్ ఎటువైపు డాట్స్ ఉన్నాయో అటువైపే జాయిన్ చేసుకుంటూ రాయాలి చిల్డ్రన్. సో ఇక్కడ స్టాప్ చేసేయాలి. సో దీన్ని ఏమంటారు? తలకట్టు. ఏమంటారు? తలకట్టు. అదే విధంగా చూడండి, డాట్స్ అన్ని జాయిన్ చేసుకుంటూ ఇక్కడ స్టాప్ చేసేసి ఇలా తలకట్టు. దీన్ని ఏమంటారు? కా కమలము, కా కమలము. చూడండి, కా కమలము, కా కమలము. అదే విధంగా చెప్పుకుంటూ రాయాలి. ఈ డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ రాయాలి. కా కమలము, కా తలకట్టు. ఇదేంటిది? తలకట్టు. సో దీన్ని ఏమంటాము? కా కమలము. సో కమలం అంటే ఏంటి? లోటస్. కమలం అంటే ఏంటి చిల్డ్రన్? లోటస్. సో చూడండి, కా కమల, ఆ డాట్స్ ఎటువైపు వెళ్తుందో, ఆరో మార్క్స్ ఎటువైపు ఉంటుందో అదే అటువైపే రాయాలి. కా కమలము. చూడండి ఎలా రాస్తున్నానో అదే విధంగా డాట్స్ ని జాయిన్ చేస్తూ రాయాలి. దాన్ని మనం ఏమని పిలుస్తాము? కా కమలము. అలానే చూసి రాయండి. చూడండి, కా కమలము జాయిన్ చేస్తూ రాయండి. కా కమలము. సో డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ రాయాలి చిల్డ్రన్. కా కమలము. కా కమలమే కాకుండా ఇంకేమొస్తుంది? కా కమలమే కాకుండా చెప్పండి. కా కమలమే కాకుండా ఇంకా చాలా పదాలు ఉన్నాయి. చెప్పండి. కాకి మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా. కా కమలమే కాకుండా ఇంకా ఏమున్నాయి? కా, ఇది తలకట్టు. కా కన్ను, కా కన్ను, కా కళ,
చూడండి. క కన్ను, క కమలము. డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ రాయాలి చిల్డ్రన్. డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ రాయాలి, చెప్తూ రాయాలి. క కమలము, క కమలము, క కమలము, క కమలము. చెప్పండి 5 టైమ్స్ చెప్పండి. కా కమలము, కా కమలము, కా కమలము, కా కమలము, కా కమలము. నెక్స్ట్ పేజ్ నంబర్ 21 చూడండి చిల్డ్రన్. పేజ్ నంబర్ 21. సో సెకండ్ దాన్ని ఇది కూడా దీన్ని కూడా ఖ అంటారు. ఏమంటారు? ఖ. సో ఒత్తి పలకాలి. ఇంతకుముందు నార్మల్ గా పలికాం కదా, క అంటాం కదా, దీన్ని ఖ ఏమనాలి? ఖ. సో ఖ అని పలకాలి. సో ఖ అనేది ఎలా రాస్తాం చూడండి. డాట్స్ ఎటువైపు వెళ్తే అటువైపు రాయాలి. చూడండి ఫస్ట్ ఇలా నేర్చుకోండి. ఫస్ట్ డాట్స్ ఎలా వచ్చాయి, ఇక్కడ వచ్చి ఆగిపోయాయి. నెక్స్ట్ వన్ అలా అదే విధంగా చూడండి. అదే విధంగా డాట్స్ ని కంటిన్యూషన్ చేస్తూ రాయాలి. డాట్స్ కంటిన్యూషన్ ఎక్కడ స్టాప్ చేస్తామో అక్కడ వరకు స్టాప్ అయిపోవాలి ఇలా. అదే విధంగా ఇక్కడ కూడా. సో కింది వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ స్టాప్ అయిపోవాలి. ఇలా వచ్చింది. ఖ ఖడ్గము, ఖ ఖడ్గము, ఖ ఖడ్గము. చెప్పుకుంటూ రాయాలి చిల్డ్రన్. ఈ డాట్స్ అన్ని కలుపుతూ ఎటువైపు ఆరో మార్క్ ఉంటుందో అటువైపు ఆరో వైపు రాసుకుంటూ వెళ్ళాలి. ఖ ఖడ్గము, ఖ ఖడ్గము, ఖ ఖడ్గము, ఖ ఖడ్గము, ఖ ఖడ్గము. చూడండి నేను ఎటువైపు రాస్తున్నా, డాట్స్ ఎటువైపు ఉంటే అటువైపు. ఖ ఖడ్గము, ఖ ఖడ్గము. ఖడ్గం అంటే ఏంటి? కత్తి. చూడండి కత్తులు రాజులు ఫైట్ చేస్తారు కదా, అదే అన్నమాట. ఖ ఖడ్గము, ఖ ఖడ్గము, ఖ ఖడ్గము, ఖ ఖడ్గము, ఖ ఖడ్గము. ఎలా పలుకుతున్నాను చూస్తున్నారా? ఖ ఖడ్గము, ఖ ఖడ్గము, ఖ ఖడ్గము, ఖ ఖడ్గము, ఖ ఖడ్గము, ఖ ఖడ్గము. మొదటి దాన్ని క కమలము అంటాము, క కమలము, క కన్ను. సో ఇలాంటి వర్డ్స్ మనం యూజ్ చేస్తాం. సెకండ్ దాన్ని ఖ అని పిలవాలి. ఏమని పిలవాలి చిల్డ్రన్? ఖ. ఖ అంటే ఖడ్గము. ఖ అంటే ఏంటమ్మా? ఖడ్గము. చెప్పండి నాతో పాటు. ఖ ఖడ్గము, ఖ ఖడ్గము, ఖ ఖడ్గము, ఖ ఖడ్గము, ఖ ఖడ్గము. మొదటిది క కమలము, క కమలము, క కమలము. ఓకే చిల్డ్రన్, ఇంతకుముందు క ఖ నేర్చుకున్నాం కదా. నౌ గ ఘ, గ ఘ. సో చూడండి నేను డాట్స్ ఎటువైపు రాస్తున్నానో అటువైపే కలుపుతూ రాయాలి. సో దీన్ని ఏమనాలి? ఘ అనాలి. సో పేజ్ నంబర్ 22 చూడండి.
So page number 22 and 23 children. So page number 22 and 23 చూడండి. సో దీన్ని గా అంటారు. గంట. గంట. బెల్లి గంట అంటారు కదా, అదనమాట. సో గంట ఎలా రాస్తాను చూడండి. డాట్స్ అన్ని జాయిన్ చేసుకుంటూ రాయాలి. గంట. ఏమంటారు? గంట. చెప్పుకుంటూ రాయాలి. డాట్స్ అన్ని జాయిన్ చేసుకు నీట్ గా రాయాలి. ఆ డాట్స్ అన్ని జాయిన్ చేయండి చిల్డ్రన్. గంట. గంట. గంగా. గమకము. సో అలా కూడా వస్తాయి. గంగా. గంట. సో గంట. గంట. చూస్తున్నారా నేను రాసేది? సో గంట చెప్తూ రాయాలి. గంట. చూడండి ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ ని జాయిన్ చేసుకుంటూ రాయాలి చిల్డ్రన్. గంట. గంట. చూడండి జాయిన్ చేసుకుంటూ రాయాలి. గంట. 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 డాట్స్ అన్ని జాయిన్ చేసుకుంటూ రాయాలమ్మా. డాట్స్ అన్ని కూడా జాయిన్ చేసుకుంటూ రాయాలి. గంట. గంట అంటే బెల్. గంట తర్వాత ఇంకొకటి ఏంటి? చూడండి పేజ్ నెంబర్ 23. ఘటం. ఘటం. ఘటం అంటే కుండ. ఘటం అంటే కుండ. సో ఎలా రాయాలి చూడండి. 0. సో ఇలా పక్కకు జరపాలి. ఇలా చూడండి ఎలా రాస్తున్నా చూస్తున్నారా? డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ రాయాలి. ఘటము. ఎలా పలుకుతున్నాను చూడండి. తలకట్టు. ఇది తలకట్టు. ఘటము. ఒత్తి పలకాలి చిల్డ్రన్. ఘటము. 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 చెప్పుకుంటూ రాయాలి. ఘటము. 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 ఈ డాట్స్ అన్ని జాయిన్ చేసుకుంటూ కలుపుతూ రాయాలి. చూడండి నీట్ హ్యాండ్ రైటింగ్ తోటి చెప్పుకుంటూ రాయాలి. పెన్సిల్ బాగా షార్ప్ చేసుకొని నీట్ హ్యాండ్ రైటింగ్ రాయాలి చిల్డ్రన్. సో ఇక్కడ డాట్ ఖచ్చితంగా ఉండాలి. సో అప్పుడే అది ఘటము అవుతుంది. అంటారు దాన్ని. ఓకే. ఘటము. 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 ఫస్ట్ సర్కిల్ చేశాక నెక్స్ట్ ఇలా పెట్టి ఇలా రాయాలి. సో డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ తలకట్టు పెట్టి కింద ఇలా పెట్టాలి. ఓకే. సో ఫస్ట్ సర్కిల్ రావాలి. డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ మళ్ళీ పక్కకి ఇలా వచ్చి ఇది రావాలి చిల్డ్రన్. ఘటము. 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 దీన్ని ఏమంటారు? గంట. ఏమంటారు చిల్డ్రన్? గంట. గంట. గంట.
ఓకే చిల్డ్రన్, ఘ ఘ రాసాం కదా. ఇప్పుడు ఇని. సో కక్క గగ్గ ఇని చచ్చ జజ్జ ఇనియా. సో ఇని రాద్దామా. సో ఫస్ట్ ఈ డాట్స్ అన్ని ఇలా జాయిన్ చేస్తూ ఇలా రావాలి. చూస్తున్నారా నేను ఎలా రాస్తున్నానో, ఇలా రాయాలి. తర్వాత మనం ఓ రాసాం కదా, ఓ ఒంటే, ఓ ఓడా, అదే విధంగా సో ఇది కూడా రాయాలి. సో ఇలా రాసి డాట్స్ ఇక్కడ స్టాప్ చేయాలి. సో అదే విధంగా ఇది కూడా చూడండి, పక్కన ఇది పెట్టాను. దీనికి జాయిన్ చేసి ఇలా ప్లస్ లాగా రావాలి. అప్పుడు ఇని. సో ఇని వర్డ్స్, సో ఇని ఎలా ఉంది చూడండి, ఇక్కడ ఇని చూడండి, డాట్స్ జాయిన్ చేస్తూ రాయాలి చిల్డ్రన్. ఇక్కడ ప్లస్ సింబల్ లాగా వచ్చేస్తుంది. ఎంత ఈజీ కదా. సో ప్లస్ సింబల్ లాగా వచ్చేస్తుంది. సో ఈ డాట్స్ అనేవి జాయిన్ చేయాలన్నమాట. డాట్స్ అన్ని డాట్స్ మీదనే రాసుకుంటూ వెళ్ళండి. సో పక్కకు వెళ్ళినా రాంగ్ అవుతుంది. ఆ డాట్స్ పైనే రాస్తే కరెక్ట్ వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. లెటర్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, ఇని ఏమంటారు దీన్ని, ఇని చిల్డ్రన్. సో డాట్స్ పైనే రాయాలి. చూడండి నేను ఎలా రాస్తున్నానో, టీచర్ ఎలా రాస్తున్నారో సో అలానే రాయాలి. సో డాట్స్ చూసారా. సో ఇని ప్లస్ సింబల్, అది ఎంత ఈజీ. ప్లస్ సింబల్ మీకు అందరికీ తెలుసు కదా. ఇని 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 చూడండి నేను ఎలా రాస్తున్నాను, ఇని ఇని ప్లస్ సింబల్. సో మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇని ఓ ఆల్రెడీ నేర్చుకున్నారు కదా, ఓలాగే రాసి ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టాలి. ప్లస్ సింబల్ అంటే తెలుసు కదా అందరికి, ఈజీగా అర్థమవుతుంది. సో ఇని చెప్పుకుంటూ రాయాలి చిల్డ్రన్. ఇని ఇని గ గంట, గ గంట, ఘ ఘటము, ఘ ఘటము, ఇని గ గంట. ఇది నార్మల్ గా చదవాలి. గ గంట, గ గంట. ఇది ఘ ఘటము, ఘ ఘటము. ఇది ఇని. ఏమంటారు దీన్ని, ఇని. గ గంట, గంట, గలగల, గంగ, గోముఖము అన్ని వస్తాయి దీంతో కదా. గజము, గజము అలా చెప్పచ్చు. నెక్స్ట్ ఘ, ఘ ఘటము, ఇని. సో పేజ్ నెంబర్ 22 and 23 చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్. సో ఇంతకుముందు క్లాస్ లో మనము గ ఘ ఇని నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ చూడండి, పేజ్ నెంబర్ 25. పేజ్ నెంబర్ 25 and 26. పేజ్ నెంబర్ 25 and 26. సో ఇక్కడ చ ఉంది చూడండి. చ చందమామ, చ చందమామ. చందమామ ఎలా చ అనేది ఎలా నేర్చుకుందామా. చూడండి డాట్స్ జాయిన్ చేస్తూ రాయండి చిల్డ్రన్ నాతో పాటు. చ ఫస్ట్ ఇలా రాయాలి. నెక్స్ట్ ఇలా రాయాలి. చూసారా నేను డాట్స్ ఎలా రాస్తున్నాను చూస్తున్నారా. చ చందమామ, చ చందమామ, చ చందమామ, చ చందమామ, చ చందమామ. చూడండి నేను నార్మల్ గా చదువుతున్నాను. చ అనాలి అంతే. చ
చందమామ చ చందమామ చ చందమామ. చూడండి డాట్స్ ఎటువైపు వెళ్తుందో నేను అటువైపే పెన్నుని టర్న్ చేస్తున్నాను. చూస్తున్నారా నేను ఎలా రాస్తున్నాను? చ చందమామ చ చందమామ చ చందమామ. చూడండి ఎటువైపు రాస్తున్నాను అటువైపే రాయాలి చిల్డ్రన్. చ చందమామ చ చందమామ చ చందమామ చ చందమామ. చూస్తున్నారా? చ చందమామ చ చందమామ. డాట్స్ ఎటువైపు వెళ్తున్నాయి అటువైపే రాయాలి. సెకండ్ ఛ, ఇదేమో చ చందమామ. సెకండ్ ఛ ఛ ఛత్రము ఛ ఛత్రము. ఛత్రము అంటే గొడుగు. ఛ ఛత్రము ఛ ఛత్రము ఛ ఛత్రము. చూడండి సేమ్ అదే విధంగా రాయాలి, బట్ ఇక్కడ వస్తుంది చూడండి ఛ ఛత్రము. సో ఇలా పైకి వెళ్తుంది, ఇలా రాయాలి. ఛ ఛత్రము ఛ ఛత్రము ఛ ఛత్రము ఛ ఛత్రము ఛ ఛత్రము ఛ ఛత్రము. చూడండి కింద డాట్ పెడుతున్నాను చూస్తున్నారా? ఛ ఛత్రము ఛ ఛత్రము ఛ ఛత్రము ఛ ఛత్రము. చూడండి డాట్స్ జాయిన్ చేస్తున్నాను చూస్తున్నారా? నేను ఎలా రాస్తున్నాను అని అందరూ అబ్జర్వ్ చేస్తున్నారా? సో నా పెన్ ఎటువైపు వెళ్తుందో అటువైపే రాయాలి. ఛ ఛత్రము ఛ ఛత్రము. చెప్పుకుంటూ రాయాలి నాతో పాటు. ఛ ఛత్రము ఛ ఛత్రము ఛ ఛత్రము ఛ ఛత్రము ఛ ఛత్రము ఛ ఛత్రము ఛ ఛత్రము. రాస్తున్నారు చిల్డ్రన్? ఛ చందమామ ఛ ఛత్రము. మొదటిదేంటి? చందమామ. ఎన్నో వర్డ్స్ ఉన్నాయి కదా చ తోటి. చందమామ. సో ఇది ఛ ఛత్రము. ఓకే చిల్డ్రన్? సో ఈ ఛ అనేది కూడా రాయండి అమ్మా, చదువుతూ రాయాలి. ఓకే చిల్డ్రన్, ఇంతకుముందు ఛ ఛ అనేది నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు జా. చూడండి ఇక్కడ చూడండి జా. ఇదేమంటారు దీన్ని? జా. జా జల్లెడా జా జల్లెడా జా జడ. జడ కూడా వస్తుంది కదా. జా జల్లెడా. జల్లెడా అంటే చూడండి మీరు ఇక్కడ మీరు యూజ్ చేస్తారు కదా ఇళ్ళల్లో, అది చూడండి. జా ఎలా రాస్తాం చూడండి. జా ఈ డాట్స్ అన్ని జాయిన్ చేసుకుంటూ అదే విధంగా రావాలి చిల్డ్రన్. అదే విధంగా రావాలి. చూడండి ఎలా రాస్తున్నాను చూస్తున్నారు అందరూ? జా జల్లెడా. చూసారా? ఓ ఓడా అది రాశారు కదా, అదే విధంగా జా జల్లెడా జా జల్లెడా జా జల్లెడా జా జల్లెడా. చూడండి ఎలా రాస్తున్నాను చూస్తున్నారా? అలాగే రాయండి. జా జల్లెడా జా జల్లెడా. సో నేను ఎలా రాస్తున్నాను చూస్తున్నారా? జా జడ అని పిలుస్తా అంటారు. జా జల్లెడా, జా జనము, జా జంగము. సో జాతో ఎన్నో వర్డ్స్ ఉన్నాయి కదా. జా జల్లెడా
జా జల్లెడ. చూడండి అదే విధంగా కింద కూడా జా జల్లెడ, 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 జా జల్లెడ రాసారా. నెక్స్ట్ వన్ ఝ ఝషము. చూడండి ఝ ఝషము, ఝ అంటే ఇప్పుడు దానికి దీనికి తేడా చూసారా, ఇది నార్మల్ గా పిలుస్తాం జా, ఇది వచ్చి ఝ. ఝ ఝషము అంటే ఫిష్, ఫిష్ ని చేపని ఝషము అని కూడా పిలుస్తారు. చూడండి ఫస్ట్ సర్కిల్, ఫస్ట్ ఏం చేయాలి సర్కిల్. సో సర్కిల్ తర్వాత దాని పక్కన మళ్ళీ ఇలా పెట్టాలి, మళ్ళీ ఇలా. సో నెక్స్ట్ తలకట్టు చూసారా. నెక్స్ట్ వన్ మళ్ళీ ఝ ఝషము, ఝ ఝషము, ఝ ఝషము, ఝ ఝషము. చూడండి ఎలా రాస్తున్నాను చూస్తున్నారా, ఆ డాట్స్ ని జాయిన్ చేస్తూ ఎక్కడ స్టాప్ అవుతుందో అక్కడ వరకు రాయాలి. ఝ ఝషము, ఝ ఝషము. అదే విధంగా మళ్ళీ ఇక్కడ ఝ ఝషము, ఝ ఝషము, ఝ ఝషము, ఝ ఝషము, ఝ ఝషము, ఝ ఝషము. చూస్తున్నారా ఝ ఝషము, ఝ ఝషము, ఝ ఝషము, జ జ జ జల్లెడ, ఝ ఝషము. తర్వాత ఇనియా. సో ఇనియా చూడండి ఎట్లా రాయాలి, ఫస్ట్ మనం ఈ రాసం చూడండి ఆ టు ఆహా వరకు దాంట్లో ఈ రాసాం కదా, అదే విధంగా. సో చూడండి నేను ఎలా రాస్తున్నాను, ఇనియా. చూడండి ఇక్కడ ఉంది చూడండి ఇనియా. సో ఇనియా చెప్పుకుంటూ రాయాలి, డాట్స్ ఎటువైపు ఉన్నాయో అటువైపే జాయిన్ చేసుకుంటూ రాయాలి. ఇనియా. సో ఇక్కడ కూడా చూసారా మనం ఇనికి రాసాం కదా ప్లస్ సింబల్, సో అదే విధంగా ఇక్కడ కూడా వచ్చింది చూడండి ఇనియా, ఇనియా, ఇనియా. ప్లస్ సింబల్ చూస్తున్నారా, దాని పక్కకి ఆనుకొని రావాలి చిల్డ్రన్. ఇనియా, ఇనియా, ఇనియా. చెప్తూ రాస్తున్నారా, అందరూ చెప్తూ రాయాలి చిల్డ్రన్. ఇనియా, 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 ఇనియా,
ఇనియా, ఇనియా, ఇనియా, ఇనియా. సో ఎక్కడ డాట్స్ ఉన్నాయో ఆ డాట్స్ కలుపుకుంటూ రాయండి. మీకు ఇక్కడ ఎంత బాగా క్లియర్ గా ఇచ్చాడు ఆరో మార్క్స్ తో సహా. ఆ డాట్స్ జాయిన్ చేస్తూ ఎక్కడ ఆరో మార్క్స్ ఎటువైపు వెళ్తున్నాయో అటువైపు వెళ్ళి ఎక్కడ స్టాప్ చేయాలో అక్కడ స్టాప్ చేయొచ్చు. ఓకే చిల్డ్రన్, రాశారు కదా. జా జల్లెడ, ఝ జశము, ఇనియా. సో ఈ లెటర్స్ అన్ని కూడా మనం ఇంతసేపు క్లాస్ యాక్టివిటీ చెప్పాను కదా, నా మీరు హోమ్ యాక్టివిటీ అనేది రాయాలి. సాక్షి రాసుకోండి చిల్డ్రన్. సో class work, explain Katu Inia. So homework, write home activity. Home activity children. So page number వచ్చి మీకు కా ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి రాయాలి. సో పేజ్ నెంబర్ 20 to 26 children. Page number 20 to 26. Okay, page number 20 to 26 home activity. మీరు ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేస్తారో వాటిని హోమ్ యాక్టివిటీలో కూడా మీరు ప్రాక్టీస్ చేసి రాయాలి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ చిల్డ్రన్, బాయ్.